ఆల్ కంగ్రాచులేషన్స్ మనస్వి. థ్యాంక్ యూ. 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ రావడానికి ఎట్లా చదివావు, ఎట్లా కష్టపడ్డావు ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పని నా ఆలోచన. మిగతా పిల్లలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటావు. నేను మార్నింగ్ 4కి లెగిసి చదివేదాన్ని, ఇంకా నైట్ కూడా 11-11:30 దాకా చదివేదాన్ని సార్. టెక్స్ట్ బుక్కే మెయిన్గా ప్రిపేర్ అయ్యేదాన్ని. తర్వాత నారాయణ మెటీరియల్ ప్రిపేర్ అయ్యేది సార్, అది చాలా బాగుంటుంది. రోజుకి ఎన్ని అవర్స్ చదివేదాన్ని అమ్మ? అంటే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 11:30 అలా చదివేదాన్ని సార్. స్కూల్లో కూడా చాలా సపోర్టివ్గా ఉండేది. ఏ డౌట్ రైజ్ చేసినా స్టాఫ్ క్లియర్ చేసేది. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉండేది? మీ ఇద్దరు పేరెంట్స్ కూడా టీచర్స్ కదా, మీ పేరెంట్స్ ఎట్లా గైడ్ చేశారు నిన్ను మీ టాప్ మార్క్స్ రావడానికి? నన్ను ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఇంకా నేను ఈ మార్క్స్ రావడానికి కారణం వాళ్ళిద్దరే అని నమ్ముతున్నాను. ఇంకా ముందు ముందు జరిగే ఎగ్జామ్స్లో 10th క్లాస్లో బాగా మంచి మార్క్స్ సాధించాలంటే నువ్వు పిల్లలకి ఎట్లాంటి గైడెన్స్ ఇస్తావు? వాళ్ళు ఏ చదివినా కానీ ఇంట్రెస్ట్ పెట్టి చదవమని, టెక్స్ట్ బుక్కే మెయిన్గా తీసుకొని చదవమని. లైన్ టు లైన్ చదివితే చాలా ఈజీగా ఉంటుంది. వెరీ గుడ్ నాన్న. నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి, ఏమవ్వాలనుకుంటున్నావు? IIT క్రాక్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ నాన్న.